హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీకెండ్ అయితే అలా బయటికి పోయినాం. ఇక ఎక్కడికి పోయినామంటే లాల్ బాగ్ ఫ్లవర్ షో 2025 వాల్మీకి రామాయణ థీమ్. అబ్బా, పేరు చెప్పడానికే చాలా ఆయాసమైంది. పేరే అబ్బా అనిపించింది కానీ ప్లేస్ చూస్తే అయితే అబ్బబ్బో అనిపించేలా ఉండే. ఇక మనం బయటికి పోతే ఒకటే ప్లేస్ని చూసొస్తామా? దగ్గర ఇంకేమైనా నియర్ ప్లేసెస్ ఉన్నాయని చూస్తే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉందని తెలిసింది. నేను బెంగళూరులో ఉండి 4 years అవుతుంది కానీ ఇట్లాంటి థీమ్లు ఉందని అయితే నాకు ఇప్పుడే తెలిసింది. అంటే ప్రతిరోజు ఉండదంట, ఎవ్రీ ఇయర్ ఒక టైం లిమిట్లో ఇట్లా పెడతారట. టైం లిమిట్లో కాదు, డే లిమిట్స్లో. ఈ ఇయర్ అయితే January 16th నుంచి January 26th వరకు అంట. వీకెండ్ ఏమో కానీ చాలా చాలా జనాలు వచ్చినారు. అసలు ఈ వింత బెంగళూరులో ఉందని తెలుసుకోవడానికి రీజన్ ఏంటంటే మా తమ్ముడైతే బెంగళూరు వచ్చిండు నన్ను చూడ్డానికి. నేను కూడా నన్ను చూడ్డానికే వచ్చిండని మురిసిపోయినా. కానీ మ్యాటర్ ఏంటంటే సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి పోతే విలేజ్లో ఫ్రెండ్స్ ఎవరు రాలేరని బోర్ కొట్టిందట. పక్కనే మా అమ్మ అయ్యో నా బిడ్డ అప్పాలు మిస్ అవుతుందని అనుకోగానే నేనున్నమ్మా నీకని చెప్పేసి ఆ అప్పాల సంచి పట్టుకొని అయితే బెంగళూరు బస్ ఎక్కిండు. ఎట్లయితేంది, సంక్రాంతి అప్పాలైతే నాకు చేరినాయి. ఇక వచ్చిన వాడిని వట్టిగానే ఉంచుడు ఎందుకనైతే బయటకు తీసుకుపోదాం అనుకున్నా. సర్చ్ చేసేనైతే దగ్గరలో ఈ థీమ్ అనిపించింది. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఈ అబ్బాయిలకు ఇట్లాంటివి అయితే నచ్చాయిగా. ఇంకా దగ్గరలో ఏమేం ప్లేసెస్లు ఉన్నాయని చూస్తే ఆ వాటర్ ఫాల్స్ అయితే కనిపించిందంట గూగుల్లో. ఇట్లాంటి వింతలు నేనెప్పుడు వినలేదే బెంగళూరులో అనుకున్నా. ఇక ఫస్ట్ వాటర్ ఫాల్స్కే పోదామని అనేసరికి అక్కడికే పోయినాం. మా కర్మ ఏంటంటే అక్కడ పార్కింగ్ లేదంట. 1 kilometer దూరంలో అయితే పార్క్ చేసి వెళ్ళినాము. ఇంకో వింత ఏం జరిగిందంటే చలికాలంలో వర్షం పడ్డది. ఈ వింతలన్నీ బెంగళూరులోనే జరుగుతాయా ఏందా అని అనిపించింది నాకైతే. ఆ వర్షంలో కూడా చాలామంది జనాలు వచ్చినారు ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి. కానీ తీరా అక్కడికి పోయినాక తెలిసిన ముచ్చట ఏంటంటే అది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అంట. ఒక టైంలోనే వాళ్ళు వాటర్ని వదులుతారని చెప్పారు. ఏదైతే ఏంది అని చూడ్డానికైతే బాగుండే. వర్షంలో తడవకుండా ఉంటే మంచిగా ఉండేదేమో ఇంకా ఫీలింగ్. ఇంకా వాటర్ ఫాల్ విజిట్ అయిన తర్వాత ఈ థీమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇది ఫ్లవర్ షో కదా, ఇక్కడ ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో అసలు. ఇన్ని రకాల ఫ్లవర్స్ ఇన్ని కలర్స్లో ఉంటాయని ఫస్ట్ టైమే తెలిసింది నాకైతే. ఇంకా హాల్లో అయితే చాలా పెట్టినారు, లీవ్స్తో డెకరేషన్, ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్తో అయితే. నాకైతే మంచిగా అనిపించింది. ఇక మీరు కూడా చూస్తారని అయితే వీడియో తీసిన. ఆ రోజు ఎందుకో కానీ బెంగళూరు వ్యూ అయితే అసలు నాకు బెంగళూరు లెక్క కనిపించలే, మస్తుగా నచ్చేసింది. ఏదో వేరే ప్లేస్కి ట్రిప్కి పోయినన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ టైం నాకైతే బెంగళూరు పైన లవ్ అయింది. ఇంకా అక్కడ స్నాక్స్ కూడా ఉండే. బాగా తిరిగి అలసిపోయినాం కదా, బేల్పూరి అయితే తిన్నాము. ఇంకా బేల్పూరి తినేసి అయితే మళ్ళీ ఫ్లవర్స్ చూడడం అయితే స్టార్ట్ చేసాం. నేచర్ లవర్స్కి అయితే మంచి ప్లేసు. మన సబ్స్క్రైబ్లో ఎవరైనా నేచర్ లవర్స్ ఇంకా బెంగళూరులో ఉంటే అయితే వెళ్ళిపోండి. 26th అంట లాస్ట్ డేట్. ఎంతకైనా మంచిది, అంబ్రెల్లాని క్యారీ చేసి వెళ్ళాలి. ఈ బెంగళూరులో ఎప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో, ఈ వెదర్ ఎలా చేంజ్ అవుతుందో అర్థం కాదు. ఈ ప్లేస్ని మొత్తం కవర్ చేయాలని అయితే అన్ని ప్లేసెస్లో వీడియోలు అయితే తీసిన. కానీ లైవ్లో అయితే చాలా బాగుండే. చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లెక్క ఇట్లా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసినారు. ఇంకా వాల్మీకి రామాయణ థీమ్ కదా, అది కూడా ఆ థీమ్ని చూపిస్తూ ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చాలా బాగుంది. వీళ్ళందరికీ వర్షం పడుతుందని ముందే తెలుసో, వర్షం పడుతుందని తెలిసినా స్టార్ట్ అయినారో కానీ మంచిగా అంబ్రెల్లాలు క్యారీ చేసుకుంటూ వచ్చారు. అందరు మన లెక్క మబ్బు మొఖాలు ఉండరుగా. ఆ వర్షం వల్ల ఇరిటేషన్ వచ్చింది కానీ ఎవ్రీథింగ్ అయితే మంచిగా ఉండే. 10 days అని ఉంది కదా షో, అన్ని రోజులు ఈ ఫ్లవర్స్ పాడవకుండా ఎలా మేనేజ్ చేస్తారని డౌట్ వచ్చింది నాకైతే. మనకి ఇట్లాంటి పిచ్చి డౌట్లు తప్ప వేరే ఏం రావుగా. ఎట్లయితే ఏంది, నా ఈ వీకెండ్ అయితే కలర్ఫుల్గా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయొచ్చు కదా.